ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం వివరాలను గురించి, అలాగే 2024 జూలై మరియు ఆగస్ట్ నెలలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను టీటీడీ వారు విడుదల చేశారు. ఇది భక్తులకు పెద్ద శుభవార్త అనే చెప్పాలండి. వీటిని ఎలా బుక్ చేసుకోవాలి అన్న పూర్తి వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూన్ 11వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 78,064 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 33,869 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,70,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం మొత్తం 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. నేను ప్రతిరోజు కూడా సుపదం దర్శనం ఉంది అని ఎందుకు చెప్తున్నానంటే, పండుగ రోజులలో కానీ ఇంకా టీటీడీ వారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పర్వదినాలలో కానీ సుపదం చిన్నపిల్లల దర్శనాన్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అటువంటప్పుడు ఈ న్యూస్ తెలియని వారు తిరుమల కొండకి వచ్చి ఇబ్బంది పడతారు. అందుకనేసి ప్రతిరోజు కూడా ఏ రోజు సుపదం దర్శనం ఉంది, ఏ రోజు లేదు అనేది ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది. సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి మరియు విఐపి దర్శనానికి కలిపి ఈరోజు 1 గంట సమయం అనేది పడుతోంది. మొత్తం మీద దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగా ఉందండి. కేవలం టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనం వారికి మాత్రమే భక్తుల యొక్క రద్దీ అనేది పెరిగింది. మామూలుగా సర్వదర్శనం టికెట్లు కానీ 300 రూపాయల దర్శనం టికెట్లు కానీ వీటికి సంబంధించిన దర్శనానికి తక్కువ సమయమే పడుతోందండి. ఫ్రీ దర్శనానికి వెళ్లే భక్తుల రద్దీ అనేది పెరగడంతో 18 గంటల సమయం అనేది పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు మామూలుగా 2024 ఆగస్ట్ నెల వరకు 300 రూపాయల దర్శనం టికెట్లే ముందే విడుదల చేసేశారు. అన్నీ ఫుల్ అయిపోయాయి అని నేను చెప్తూనే ఉన్నాను. కానీ టీటీడీ వారు ప్రతి నెల కూడా ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్స్ బుకింగ్ వెబ్సైట్తో టైఅప్ అయ్యి అందులో కూడా తిరుమలకి సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను విడుదల చేస్తారండి. అలాగే ఈ 2024 జూలై మరియు ఆగస్ట్ నెలలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను ఏపీఎస్ఆర్టీసీ మరియు టీఎస్ఆర్టీసీ వెబ్సైట్లలో విడుదల చేయడం జరిగింది. కనుక భక్తులు త్వరగా వీటిని బుక్ చేసుకోవాల్సిందిగా మనవి. ఈ టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలనేది నేను స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తానండి. మీరు ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా బస్ టికెట్లను బుక్ చేసుకునేటప్పుడే 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ముందుగా మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి ఏపీఎస్ఆర్టీసీ అని టైప్ చేసి మొదటిగా వచ్చిన వెబ్సైట్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఫ్రమ్ అనే చోట మీరు ఏ ఊరి నుంచి అయితే బయలుదేరుతున్నారో ఆ ఊరిని టైప్ చేయాలి. ఉదాహరణకు నేను విజయవాడ అని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ 2 అనే చోట మీరు ఏ ఊరికి వెళ్తున్నారో ఆ ఊరి పేరు అనేది టైప్ చేయాలి. నేను తిరుపతి అని టైప్ చేశాను. ఇక్కడ కింద డిపార్ట్ ఆన్ అని ఉంటుంది. అందులో మీరు బయలుదేరే తేదీని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఉదాహరణకు జూలై 10వ తేదీని సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత చెక్ అవైలబిలిటీపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ఊరికి మరియు తేదీకి ఎన్ని బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయో చూపిస్తుంది. నేను మొదటిగా ఉన్న బస్పై క్లిక్ చేశాను. ఇక్కడ మీరు క్లిక్ చేసిన వెంటనే 300 రూపాయల ఎస్జీడీ టికెట్స్ని బుక్ చేసుకోండి అని ఒక పాపప్ అయితే చూపిస్తుందండి. ఓకే అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న బస్ని చూపిస్తుంది. ఇందులో మీరు ఒక సీట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ కూర్చుంటారు అనేది ఒక సీట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద టీటీడీ దర్శనం డీటెయిల్స్ అని ఉంటుందండి. అందులో దర్శనానికి ఒక డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను జూన్ 10 ప్రయాణం అవుతున్నానని సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి జూలై 11వ తేదీకి దర్శనం డేట్ అనేది సెలెక్ట్ చేశాను. తర్వాత ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న డేట్కి ఎన్ని దర్శనం టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి
ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది చూడండి. సాయంత్రం 4 గంటలకు అలాగే మధ్యాహ్నం 1 గంటకు జూలై 11వ తేదీకి 300 రూపాయల దర్శనం టికెట్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. వీటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ప్యాసింజర్ డీటెయిల్స్ అని ఉంటుంది. వీటిలో మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, నేమ్, ఆధార్ ఐడి, జెండర్ ఇలాగా అన్ని డీటెయిల్స్ని కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కింద కంటిన్యూ పై క్లిక్ చేస్తే పేమెంట్ చేయమని అడుగుతుంది. పేమెంట్ చేసేస్తే మీకు బస్ టికెట్లు మరియు తిరుమల దర్శనం టికెట్లు అనేవి కన్ఫామ్ అవుతాయి. ఈ విధంగా మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి. బస్ టికెట్లు ప్లస్ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత మేము ఈ ఏపీఎస్ఆర్టీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న బస్సులోనే ప్రయాణం చేయాలా లేదా మా సొంతంగా కూడా వెళ్ళి ఓన్లీ దర్శనానికి మాత్రమే 300 రూపాయల దర్శనంతో వెళ్ళొచ్చా అని అడిగారండి. మీరు బస్ టికెట్లు ప్లస్ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత ఈ బస్సులోనే ఖచ్చితంగా వెళ్ళాలి అనేం లేదండి. దర్శనం టికెట్లు మాత్రం తీసుకొని మీ ఓన్గా బుకింగ్ అయితే రెండింటికి పే చేయాలండి. బస్ టికెట్కి ప్లస్ దర్శనం టికెట్కి పే చేయాలి. కానీ ఈ బస్సులో ప్రయాణం చేయకపోయినా పర్వాలేదు. కేవలం దర్శనం టికెట్తో మీ ఓన్గా మీరు తిరుమల కొండకు వెళ్ళి దర్శనానికి మాత్రం 300 రూపాయల దర్శనానికి వెళ్ళొచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.